లేదు. ద్రోణాచార్యుడు ఇప్పటి వరకు బతుకుంటాడు. నేను భారతం ఎందుకు చెప్పడం ఆయనే చెబుతాడు. ఇంకొకడు చెప్పడానికి మొత్తం చేసినవాడిని ఉండడు. ఆయన సావడాలి. ఎందుకంటే ఆయన అంతటి వీరుడు. అంతటి వీరత్వం, అంతటి ఆర్థిక స్తోమత, అంతటి బలం, అంతటి బలగం, అంతటి పాండిత్యం ఏదైనా మనకు ఉన్నప్పుడు మనం ధర్మం వైపు ఉండాలి. ఆలోచించండి, మనం ధర్మం వైపు. నువ్వు అధర్మం వైపు నుండి నీ పాండిత్యంతో అధర్మాన్ని గెలిపిద్దామని చూస్తే భగవంతుడు నిన్ను తొక్కేస్తాడు ఖచ్చితంగా. భగవంతుడు మనకి బలమేనా, బలగమేనా, డబ్బైనా, శబ్దమేనా, పాండిత్యమేనా, అందమేనా ఏదైనా ఇచ్చింది ధర్మంగా ఉండాలి తప్ప అధర్మంగా ఉండాలి కాదు. అధర్మంగా ఉంటే అధర్మంగానే వేసేస్తాం. అందుకే కృష్ణుడు వచ్చి పనికిడు ఆడతావా ఆడవా, నేను రైతు సారథ్యం మానేయమంటావు. పనిలేక చూస్తున్నా ఇక్కడ గుర్రాలు గాయడం. నాకేంటి ఇక్కడ పొద్దున ఇడ్లీ కూడా పెట్టలేదు. నువ్వు టీజే ఇయ్యాలవో ఏం చేసావు అన్నాడు. పైగా చెప్పింది చేయవు సోది అని కోప్పడ్డాడు. ఆడించాడు. ఎందుకంటే అలా కానీ ఆయన సావుడు. అలాగే కర్ణుడు ద్రౌపదిని వస్త్రాభరణం కోసం తీసుకొస్తూ బలవంతంగా లాక్కొస్తూ ఉంటే ఈవిడికి 5గురే ఉంటే 6గురున్నా పర్వాలా, వెలయాలు, వేశ్య అడ్డంగా లాగండి. ఇదండి మాట.